ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం బుచ్చుంపేట నూకాంబిక అమ్మవారి ఆలయం అయితే చూస్తున్నాం. ఈ ఆలయం అనకాపల్లి జిల్లా నాతవరం మండలం ఎర్రవరం జంక్షన్ దగ్గర బుచ్చుంపేట అనే గ్రామంలో ఈ అమ్మవారు ఉన్నారు. ఈ అమ్మవారు కోరికలు తీర్చే నూకాంబిక అమ్మవారిగా ఇక్కడ ప్రజలు నమ్ముతారు. ఈ ఆలయ నిర్మాణం జరగడానికి ఒక ప్రత్యేకత ఉంది. పూర్వం అమ్మవారు ఒక పెద్ద మర్రి చెట్టు దగ్గర పూజలు అందుకునేది. ఆ గ్రామంలో ఏలేశ్వరం ప్రాజెక్టు పనులు చేస్తుండగా అక్కడ 5 కిలోమీటర్ల వరకు స్వరంగ మార్గం పడింది. కాలువ ఎంత తవ్వినా ఆ ప్రదేశంలో రాయి పడుతూ ఉండేది. అప్పుడు కాంట్రాక్ట్ అయినటువంటి ప్రభాక్ చౌదరి గారు అమ్మవారిని మొక్కుకున్నారంట. అయితే స్వరంగ మార్గం తవ్వమని గవర్నమెంట్ ఆదేశించింది. స్వరంగ మార్గం తవ్వడం పూర్తి అయితే అమ్మవారికి గుడి కడతాను అని మొక్కుకున్నారు. అయినప్పటికీ స్వరంగ మార్గం తవ్వినప్పుడు మట్టి దెబ్బలు పడిపోవడం వల్ల అక్కడ పనిచేసే కూలీలు చనిపోతున్నారట. అప్పుడు ముందు అమ్మవారికి గుడి నిర్మించారట. ఈ గుడి నిర్మాణం 1989, 1990లో జరిగింది. తరువాత ప్రాజెక్ట్ కూడా అమ్మవారి దయ వల్ల పూర్తయింది. అప్పటి నుండి ప్రభాక్ చౌదరి గారు ఆలయ ధర్మకర్తగా ఉండి అమ్మవారికి ప్రతి సంవత్సరంలో వచ్చే కొత్త అమావాస్య నాడు జాతర జరపడం మరియు విశిష్టమైన పూజలు కూడా జరిపిస్తూ వస్తున్నారు. విఘ్నేశ్వర స్వామి ఆలయ నిర్మాణం పెద్ద ఏనుగు ఆకారంలో కనిపిస్తుంది. అంతేకాకుండా ఇక్కడ 30 అడుగుల ఎత్తులో పెద్ద శివలింగం మనకు దర్శనమిస్తుంది. అంతేకాకుండా కార్తీక మాసంలో కూడా ఈ ఆలయాన్ని మనం దర్శించవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల ఈ ఆలయం గురించి మరికొంతమందికి తెలుస్తుంది. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.